సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్కారం, దిశ గాయత్రికి స్వాగతం. శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈ 9 రోజులు కూడా భక్తులు అమ్మవారికి తమకు తోచిన విధంగా అలంకరిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ 9 రోజులు అమ్మవారి అలంకరణ అవతారాల విశిష్టత ఏమిటో పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. నమస్కారం. చెప్పండి పంతులు గారు, శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? అలాగే కలశ స్థాపన ఏ విధంగా చేయాలి? పూజా సమయం ఏంటి గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. ఖడ్గం చక్రగదేషు చాపపరిగాన్ శూలాంబుచుండీం శిరః శంఖం సంతతిం కరైస్త్రిణయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మధ్యుతిమాస్య పాదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్థపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మీరు అడిగినట్టుగా ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో మనం చేసుకునేటివి, అవి ముందుగా వచ్చేసి మనకు ఈ 2024 సంవత్సరంలో మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క నవరాత్రులు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ఏంటంటే మనకు నవదుర్గలు అని అంటాం. అందులో మనకు శాస్త్రనామాలు వేరేగా ఉంటాయి, వాడుకలో మనం చెప్పుకునే నామాలు వేరేగా ఉంటాయి. అయితే మనకు ఏంటంటే శాస్త్రనామాలు చాలా తక్కువ చేసేది, కేవలం శ్రీశైలంలో తప్ప వేరే ఎక్కడ కూడా శాస్త్రనామాలు అనేవి చెయ్యరు. మనకు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అమ్మవారి యొక్క నామాలు మారుతూ ఉంటాయి. అయితే మనము మామూలుగా ఈ యొక్క వ్యవహార నామాలు ఏ విధంగా చేసుకుంటున్నారో వాటి గురించే మాట్లాడుకుందాము. అయితే ఈ నవదుర్గలు ఎలా వచ్చాయంటే ఆ యొక్క అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి యొక్క అంశాలు అన్నీ కూడా 9 అవతారాలు, ముఖ్యమైన అవతారాలు. అమ్మవారు ఎన్ని అవతారాలు అయితే దాల్చిందో అన్ని అవతారాల్లో కూడా ముఖ్యమైన అవతారాలు 9 అవతారాలు. అయితే 9 కూడా ఏంటంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఉంటుంది. ఒక్కొక్క అమ్మవారిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఒక్కొక్క అమ్మవారి యొక్క నైవేద్యం కానివ్వండి, వారి యొక్క రూపురేఖలు కానివ్వండి, అన్నీ కూడా వేరే వేరుగా ఉంటాయి. కాబట్టి నవరాత్రులని మనం ఏంటంటే చాలా ప్రతి ఒక్క హిందువులు ఎలా చేసుకుంటారంటే నవరాత్రులు అంటే ఈ నవరాత్రులు మొత్తం కూడా ఉపవాసం ఉండి చేసుకుంటారు. ముఖ్యంగా ఎవరైతే ఉపాసన చేసే వాళ్ళు ఉంటారో, అమ్మవారి యొక్క ఉపాసకులు ఉంటారో, వారు ఏం చేస్తారంటే ఈ యొక్క 9 రోజులు కూడా ఉపవాసం ఉంటూ కేవలము అల్పాహారం చేసుకుంటూ, లేదంటే పండ్లు మాత్రమే స్వీకరించుకుంటూ, బయట ఎక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోకుండా అమ్మవారి యొక్క నామాన్ని చదువుకుంటూ అమ్మవారి యొక్క స్మరణలోనే ఉంటూ, కనీసం ఎలాగంటే మనము పడుకునేటప్పుడు కూడా కింద చాప వేసుకొని పడుకుంటాము. ఈ ఉపాసన చేసే వాళ్ళు ఎలాగంటే కేవలం కిందనే పడుకుంటారు, ఎలాంటి చాప వేసుకోరు. అదేవిధంగా పైన మనకు దుప్పట లాంటివి కూడా ఏవీ లేకుండా పడుకుంటారు. సూర్యోదయానికి కంటే ముందే వారి యొక్క నిత్యకృత్యాలను నెరవేర్చుకొని వారి యొక్క ఏదైతే ఆరాధన ఉంటుందో చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇంట్లో కలశ స్థాపన చేసుకుంటారో, నిజానికి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే కలశం అంటాం. కలశం అంటే ఒక భగవంతుడి యొక్క స్వరూపం. ఎలా అంటే మనం ఒక చెంబు ఉందనుకోండి, చెంబు కానీ బిందె కానీ, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ బిందె కానీ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే మనం కింద ఫస్ట్ బియ్యం పోస్తాం. బియ్యం పోసి ఆ కలశానికి సూత్రం చుడతాం. మామూలుగా వేరే వాళ్ళు చుట్టడానికి ఇబ్బంది పడతారు, కానీ మా అర్చకులు ఏంటంటే మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అర్చకులు కూడా చుట్టేస్తారు సూత్రాన్ని. ఆ సూత్రం చుట్టేసి ఆ యొక్క చెంబు లోపట, కలశం లోపట ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, పుష్పము, వక్క, ఖర్జూర పండ్లు ఇవన్నీ కూడా వేసి నీళ్లు పోసి దానిపైన ఒక కొబ్బరి కాయ కానీ కొబ్బరి బోండం కానీ పెట్టేసి దానిపైన వస్త్రాన్ని పెడతాం. కొబ్బరికాయ పెడితే వస్త్రం పెడతాము, కొబ్బరి బోండా పెడితే మామూలుగా తవల్లాగి ఇట్లా వేసేయడం జరుగుతుంది. అయితే ఈ కలశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కలశం ఏదైతే ఉందో అది యొక్క భగవంతుడి శరీరం. కలశం అనేది మొత్తం కూడా భగవంతుడి యొక్క శరీరము. ఆ శరీరములో ఏంటంటే ఈ సూత్రం ఏదైతే మనం చుట్టామో ఆ సూత్రం అనేది మొత్తం ఏంటంటే భగవంతుడి యొక్క నరాలు. ఒక మనిషికి నరాలు ఎలాగైతే ఉంటాయో మాంసం నరం అనేది, ఆ విధంగా దారం మొత్తం కూడా నరాలలాగా భావించుకుంటారు. తర్వాత ఏవైతే మనము ఆ కలశం లోపట వేసామో, ఏంటి మనము ఏ సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, వక్క, ఖర్జూర ఇవన్నీ ఏవైతే వేసామో వీటిని మొత్తం కూడా ఏమంటారంటే ఒక మనిషి శరీరంలో ఉండే రక్తము, మాంసము అవి కలశములో ఉంటుంది. దానిపైన ఏం చేస్తామంటే స్వామివారికి పైన టెంకాయ పెడతాం, చుట్టూ తానపాకులు పెట్టేసి పైన టెంకాయ పెడతాం. ఆ టెంకాయ అనేది తల, శిర అన్నమాట, అంటే తల అన్నమాట. టెంకాయ అనేది తల అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఏవైతే మనం ఇక్కడ తానపాకులు పెట్టామో అవి ఏమవుతాయంటే మనకి బాహువులాగా, అదేవిధంగా ఈ శిర అంటే వెంట్రుకలలాగా కూడా
దాన్ని ఊహించుకుంటాం, మనం భావన చేసుకుంటాం. భావన చేసుకొని ఆ స్వామివారికి ముందు ఏం చేస్తామంటే స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ప్రతిష్టాపన చేసుకొని అక్కడ అమ్మవారి యొక్క మూలమంత్రముతోని ఆ యొక్క కలశానికి ప్రాణం పోస్తాం. ప్రాణం పోసేసి అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేసి అమ్మవారి యొక్క పూజ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ కలశం పెడతామో ఆ కలశంతో పాటుగా మనం ఏం చేస్తామంటే అఖండ దీపం అని పెడతాం. అఖండ దీపము లేదా అంటే నందదీపం అని కూడా అంటాము. అఖండము అంటేనే పేర్లు ఉంది. అఖండము అంటే ఏంటంటే నిత్యము అని అర్థం అన్నమాట. ఈ అఖండ దీపం ఎందుకు పెడతామంటే ఆ యొక్క జ్యోతిలో ఈ కలశంలోనే అమ్మవారి యొక్క శక్తి అనేది అక్కడ బంధించి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క దీపాన్ని అదేవిధంగా కలశాన్ని కూడా 9 రోజుల పెట్టుకు ఆ దీపం శాంతించకూడదు. అదేవిధంగా ఈ కలశం అనేది కదిలించకూడదు. 9 రోజుల పెట్టుకు అలాగే ఉండాలి కలశం అనేది. మనకు 9 రోజులు ఉదయము సాయంకాలము పూజ చేసుకోవాలి, షోడశోపచార పూజ చేసుకోవాలి. ఒకవేళ అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న అర్చకుని పిలుచుకొని తన ద్వారా చేయించుకోవచ్చు వేదోక్తంగా. లేదు మాకంత స్తోమత లేదు, ఒకరోజు చేయించుకుంటాం, మొదటి రోజు చేయించుకొని తర్వాత మేమే చేసుకుంటాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా చేసుకునే వాళ్ళు కూడా ఆ యొక్క కలశానికి మొదటి రోజు ప్రాణప్రతిష్ఠాపన మాత్రం అయ్యగారే చేయాలి. ఎందుకంటే ఆ యొక్క ప్రాణప్రతిష్ఠాపన చేయాలి అంటే ఆ మంత్రోపదేశం కానివ్వండి, మూలమంత్రం కానివ్వండి, ఎవరు పడితే వారు చెప్తే దానికి అమ్మవారు ఎప్పుడు పలుకదు. దానికి ఏంటంటే ఒక ఉపాసన చేసి ఆ విధంగా ఉన్న వాళ్ళు చేస్తేనే వింటుంది అమ్మవారు తప్ప మనం ఏదో భక్తితో చేస్తున్నామంటే వింటుంది అమ్మవారు, భక్తితో చేసినా వింటుంది. కానీ అది ఎంతవరకు వినాలో అంతవరకే వింటుంది. మనం 9 రోజులు పెట్టుకొని పూజ చేస్తాం కాబట్టి మనం చేయడం కంటే మొదటి రోజు ప్రాణప్రతిష్ఠాపన అనేది ఒక పంతులు గారిని తోలుకొచ్చుకొని తన ద్వారా చేయించుకుంటే అక్కడ మనకు ప్రాణప్రతిష్ఠాపన అయిపోతుంది. మొదటి రోజు పూజ అయ్యగారు చేసి వెళ్ళిపోతారు. తర్వాత రోజు నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ కలశానికి నిత్యారాధన చేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఈ 9 రోజులు కూడా నియమం పాటించాలి, బ్రహ్మచర్యము. దాంతోపాటుగా మనకు ఏంటంటే ఒకవేళ వాళ్ళకు అన్ని విధాలా బాగుంటే, శారీరకంగా ఆరోగ్యంగా అన్ని విధాలా బాగుంటే ఉపవాసం ఉండడము, ఒక పూట తినడము, అలా చేసుకొని ప్రతి నిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి. దాంతోపాటుగా ఇంటి లోపల కలశం పెట్టుకున్నప్పుడు ఒకవేళ మీకు చదవడానికి వస్తే తెలుగు ఏం చేయాలంటే లలితా సహస్రనామ పారాయణము రోజు చేసుకున్నా పర్వాలేదు. లేదు మాకు స్తోత్రాలు చెప్పడానికి రాదనుకుంటే మనకు మార్కెట్లో బుక్స్ దొరుకుతాయి. లలితా సహస్రనామ భాష్యం అని దొరుకుతుంది. ఏంటంటే శ్లోకాలు ఏమి ఉండవు, అందులో కేవలము భావం మాత్రమే ఉంటుంది. అవి తీసుకొచ్చుకొని ప్రతిరోజు పారాయణం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఉద్వాసన అనేది మనకు చివరిలో 9వ రోజు అయిపోయిన తర్వాత దసరా రోజు దసరా రోజు మళ్ళీ అయ్యగారిని పిలుచుకొని అక్కడ మళ్ళీ ఆ యొక్క అమ్మవారికి అన్ని విధాలా చేసుకొని పూజా కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా శాశ్వతంగా చేసుకొని అనంతరం కలశ ఉద్వాసన చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం చాలా మట్టుకు కలుగుతుంది. హితి బాధలు, తర్వాత కష్టాలు, శత్రు బాధలు ఏవి ఉన్నా కానీ అమ్మవారు తొలగిస్తుంది. అలాగే ఈ 9 రోజుల్లో నవదుర్గల అలంకరణ ఏ విధంగా ఉంటుంది? అదే ముందు చూసుకున్నట్లయితే బాల త్రిపుర సుందరి దేవి, ఈ అమ్మవారి అవతారం అలాగే విశిష్టత ఏంటి గురుగారు? అమ్మ మనకు పేర్లోనే ఉంది, బాల త్రిపుర సుందరి. త్రిపుర అంటే 3, బాల అంటే చిన్న పాప. అంటే మనకేంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క శాస్త్రం అనేది ఒక్కోలాగా చెప్తుంది. ఎందుకంటే మనకు 90 పురాణాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 116 ఉపనిషత్తులు ఉన్నాయి. కాబట్టి మనకేంటంటే ఒక్కొక్క శాస్త్రము, ఒక్కొక్క పురాణము అనేది ఒక్కోలాగా చెప్తూ ఉంటుంది. అయితే మనకేంటంటే కొన్ని పురాణాలు ఏమని చెప్తున్నాయంటే ఈ యొక్క అమ్మవారు ఏంటంటే శ్రీచక్రానికి అధిష్టాన దేవత. శ్రీచక్రంలో మొదటి దేవత ఈవిడ. బాల త్రిపుర సుందరి అంటే శ్రీచక్రంలో మొట్టమొదటి దేవత. తరువాత షోడశకళలు ఏవైతే ఉంటాయో అధిష్టాన దేవత, షోడశకళలకు అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటుంది. తర్వాత ఏమిటంటే ఈ యొక్క అమ్మవారు మనకు చిన్నపిల్ల రూపం దర్శనమిస్తుంది. కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే మనకి ఒక రాక్షసుడు ఆ యొక్క పరమేశ్వరుడు దగ్గర వరం పొందుతాడు. ఏమనంటే నా యొక్క సంహారం అనేది, నాకు చావు అనేది ఏ విధంగా సంప్రాప్తి కావాలి అంటే ఒక చిన్న పిల్ల ఒక స్త్రీ ద్వారానే నాకు నా యొక్క మరణం అనేది సంభవించాలి. ఆ స్త్రీ ఎలాగంటే వివాహం కాకూడదు, చిన్న వయసు ఉండాలి. ఈ విధంగా కొన్ని వరాలు కోరుకున్నాక ఏంటంటే ఇప్పుడు మన సామాన్య జనాలు ఎవరైనా సరే ఏంటంటే చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలాగంటే మామూలుగా బయటికి రాకపోవడము, ఇంట్లోనే ఉండడం, భయపడతా ఉంటాం. ఎందుకంటే మనం మానవులం కాబట్టి. ఈ యొక్క వరాన్ని తీసుకొని ఆ రాక్షసుడు ఏం చేస్తారంటే విర్రవీగిపోతూ ఉంటాడు. అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తూ ఉంటుంది, విర్రవీగిపోయి ఏం చేస్తాడంటే ఎక్కడైతే తన యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారో, ఆడపడుచులు చిన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వివాహం చేస్తాడు. ఈయన చిన్న పిల్లలు
వీళ్ళు పెద్దగా అయితే మళ్ళీ ఒక వయసు రాగా నాకు మళ్ళీ సంహారం వీళ్ళ వల్లనే వస్తుందేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా చేసిన సమయం లోపల ఏమవుతుందంటే ఈ యొక్క పార్వతీదేవి ఒక మానవ కుటుంబంలో చిన్న ఆడపడుచులాగా జన్మిస్తుంది, బాలికలాగా జన్మించేసి ఈమె ఏంటంటే జన్మించినప్పటి నుంచి కూడా శివభక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే పార్వతీదేవి కాబట్టి శివుని యొక్క భక్తిలో మునిగిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క అమ్మవారు కొద్ది వయసు రాగానే ఆ యొక్క పరమేశ్వరుడు ఆ వినాయకుడి ద్వారా కార్తికేయుడి ద్వారా వేరే అవతారాన్ని ధరించుకొని అంటే వేరే రూపాల్లో వచ్చేసి ఆ యొక్క బాలికకు యుద్ధ విద్యలు మొత్తం నేర్పిస్తారు. యుద్ధ విద్యను నేర్పించేసి నువ్వు పుట్టింది దీనికోసము, నీ యొక్క జన్మ రహస్యం ఇది అని చెప్పేసి మొత్తం చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఈ యొక్క అమ్మవారు తనపైన తనకు నమ్మకం వచ్చేసి ఒక శక్తి సంపాదించుకొని ధ్యానము తపస్సు అన్నీ చేసి శక్తి సంపాదించుకొని చిన్న వయసులోనే ఆ రాక్షసుడితో యుద్ధము చేసి తనను సంహారం చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటారో, ఈ యొక్క బాల త్రిపుర సుందరిని ఎవరైతే పూజించుకుంటారో వారికి ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే సకల విద్యలు కలుగుతాయి, ధైర్యం చేకూరుతుంది. శత్రు బాధలు ఎవరికైతే ఉంటాయో వారికి ఆ శత్రు బాధలు అనేది తొలగదీయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఆచారం ఏంటంటే ఈ బాల త్రిపుర సుందరదేవి పూజ చేసేటప్పుడు ఎవరైతే 10 సంవత్సరాల లోపు ఆడపడుచులు ఉంటారో, చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికలు, వాళ్ళని తీసుకువచ్చి వారికి మంచిగా కాళ్ళు కడిగి తరువాత వారికే పూజ చేయడం, వారినే ఒక అమ్మవారిలాగా భావన చేసుకొని వారికే పూజ కైంకర్యాలు చేసి వారికి ఏంటంటే సాహిత్యంలాగా ఇవ్వడం అవన్నీ చేస్తే కూడా అమ్మవారు చాలా సంతోషించి సకల శుభాలు కలగజేస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే తర్వాతి రూపం శ్రీ గాయత్రీదేవి. గాయత్రీదేవి అమ్మవారికి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, నైవేద్యం ఏం సమర్పించాలి? అమ్మ గాయత్రీదేవి అంటే మనకేంటంటే సకల విద్యలకు అధిష్టాన దేవత. ఈ యొక్క గాయత్రీదేవి ఎలా ఉంటుందంటే మనకు అందరం బయట చూస్తూ ఉంటాం, అమ్మవారికి 5 తలలు ఉంటాయి, ఒక్కొక్క తల ఒక్కొక్క రకంలో ఉంటుంది. సకల విద్య గాయత్రీదేవి అంటే మళ్ళీ ఏంటంటే గణపతి యొక్క కూతురు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఉపాసనల కంటే కూడా గాయత్రి ఉపాసన అతిశక్తివంతమైంది అని చెప్పేసి మనకు కొన్ని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క గాయత్రీదేవిని పూజించడం వల్ల మనకి ఏమవుతుందంటే సకల విద్యలు కలుగుతాయి, అదేవిధంగా శత్రు సంహారం జరుగుతుంది. దాంతోపాటుగా ఏంటంటే మంచి జ్ఞానం కలుగుతుంది. మంచి జ్ఞానం కలిగి వాడికి ఏంటంటే మనం ఏమంటామంటే అంతఃకరణ శుద్ధి అంటాం కదా, అలా లోపటి నుంచి కూడా వాడికి ఏంటంటే 3వ నేత్రం అనేది కూడా అంత నిష్ఠతో చేసుకుంటే గాయత్రీదేవి యొక్క పూజ చేసుకుంటే 3వ నేత్రం అనేది కూడా ఉద్భవిస్తుంది. 3వ నేత్రం అంటే ఇక్కడ ఏదో 3వ కన్ను రావడం కాదు, మనకేంటంటే మన భాషలో మనం ఏమంటాం 6 సెన్స్ అంటాం కదా, ఆ 6 సెన్స్ అనేది కూడా అతనికి చాలా బాగా పనిచేస్తుంది. పనిచేసి అన్నిట్లో కూడా ముందుకు వెళ్తారు. మనకి ఈ యొక్క అమ్మవారు ఎందుకు వచ్చింది, గాయత్రీదేవి అవతారం ఎలా వచ్చింది అని అంటే మనకి ఆ యొక్క లోకం మొత్తం కూడా కొంతమంది రాక్షసులు కొన్ని వరాలు చెడు వరాలు పొంది లోకాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసే సమయం లోపట ఆ యొక్క దేవతలందరూ కూడా వెళ్ళి గణపతి దగ్గర వెళ్ళి చెప్పుకుంటే ఆ యొక్క గణపతి యొక్క నుసుటి నుంచి ఈ యొక్క బృహోర్ మధ్యస్థాన లలాటం నుంచి అమ్మవారు ఉద్భవించింది. అంత శక్తివంతంగా అమ్మవారు ఉద్భవించి అమ్మవారికి 5 ముఖాలు రావడము, 5 ముఖాలు, దాంతోపాటుగా అమ్మవారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది, సకల విద్యలు సకల ఉపాసనలు ఎవరైతే గాయత్రి ఉపాసన చేస్తారో వారు ఏ దేవత పూజ అయినా చేయొచ్చు, అంతటి శక్తి ఉంటుంది అమ్మవారికి. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకు వచ్చే లాభాలు ఏంటంటే శత్రునాశనము. ముఖ్యంగా అమ్మవారు మొత్తానికి కూడా నవదుర్గలు మొత్తం కూడా ఏంటంటే శత్రునాశనానికే పనిచేస్తారు. శత్రునాశనం అంటారు ఏంటంటే అది కూడా ధార్మికంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఏదో వాడు పైకి ఎదుగుతున్నాడు కదా వాడిని తొక్కాలంటే కుదరదు, ధార్మికంగా ఉండాలి. దాంతోపాటుగా మాకు రక్ష మీరే అమ్మ అన్నట్టుగా ఉండి మన అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే సకల సుఖాలు కలగజేస్తుంది. ఇక అలాగే తర్వాతి రూపం శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అలాగే నైవేద్యం ఏం సమర్పించాలి గురుగారు? అయితే అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ ముందు తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ ఎలా ఉంటుందంటే కాషాయం రంగు చీరలో, అమ్మవారికి గాజులు కూడా కాషాయం రంగు ఉంటాయి. అమ్మవారికి నైవేద్యంగా ఏంటంటే పరమాన్నము, దద్దోజనము, పులిహోర అనేది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటే అన్నపూర్ణాదేవి అన్నము పరమేశ్వరుడికి పెట్టింది అని చెప్పేసి మనకు కొన్ని ప్రమాణాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల మనకి ఏమవుతుందంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటాము. అదేవిధంగా
ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల మనకు సకల సుఖాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే కుటుంబము లోపట అన్నానికి ఎలాంటి లోటు ఉండదు. చాలామంది కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క అవతారం రోజు ఎప్పుడైతే ఆ యొక్క అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంటారో ఆ రోజు ఏం చేస్తారంటే అన్నదాన కార్యక్రమాలు చాలా చేసుకుంటారు. ఎందుకంటే అన్ని దానానికంటే కూడా అన్నదానం అనేది చాలా గొప్పది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరిగింది, మన పూర్వీకులు చెప్తున్నారు, అదేవిధంగా మన యొక్క పెద్దలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క అన్నపూర్ణదేవి పూజ చేయడం వల్ల మనకేంటంటే అన్నపూర్ణదేవిని పూజ చేస్తే కేవలం అన్నం వస్తుందనే కాదు, ఇక్కడ అన్నము అంటే ఏంటంటే కేవలము మనము భక్షించే అన్నం ఒకటే కాదు, అన్నము అంటే ఇక్కడ ఆర్థికంగా, తర్వాత వ్యవసాయ పరంగా, దాంతోపాటుగా అన్న ప్రకారంగా ఇవన్నీ కూడా మనకు ఇచ్చే అమ్మవారు ఎవరయ్యా అంటే అన్నపూర్ణాదేవి. ఎందుకంటే ఈవిడ దగ్గర అక్షయపాత్ర ఉంటుంది. అక్షయపాత్ర అంటే ఏంటంటే అది మనం ఎంత తీసినా కానీ అందులో వస్తూనే ఉంటుంది. పాత్ర చిన్నగానే ఉంటుంది కానీ అందులోకించి ఎంత మనం తీసుకొని పెడతా ఉంటే అంత వస్తూనే ఉంటుంది అన్నమాట అక్షయపాత్ర నుంచి. కాబట్టి అలాంటి అక్షయపాత్ర కూడా అమ్మవారి దగ్గర ఉంది. అందులో నుంచే ఆ యొక్క అన్నపూర్ణాదేవి అందరికీ సమస్త ప్రాణి కోట్లకు కూడా ఈ యొక్క అమ్మవారే ఆ యొక్క అన్నదానం చేస్తూ ఉంది, అన్నం పెడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. అది నిజంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతి జీవి, మనము క్రిమి కీటకాల నుంచి చిన్న సూక్ష్మజీవి నుంచి మొదలు పెట్టుకుంటే మన మానవుల వరకు, జంతువుల వరకు అన్నిటికి కూడా ఏంటంటే అందరం ఇవాళ తింటున్నాము ఉంటున్నామంటే దానికి కారణం ఏంటంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే మనకు ఈ యొక్క భోజనం కానివ్వండి, వివిధ రకాల ఏదైనా సరే ఆహార పదార్థాలు దొరుకుతున్నాయంటే దానికి కారణం మొత్తం కూడా అన్నపూర్ణాదేవి. కాబట్టి ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజించుకొని నిష్టగా పూజ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క ఆహార సంబంధిత ఎలాంటి విషయాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎవరైతే రైతులు, ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారిని పూజించుకుంటారో వారికి పాడి పంటలు కూడా చాలా అధిక మొత్తంలో పండే అవకాశం చాలా మట్టుకుంది. కాబట్టి అన్నపూర్ణాదేవిని మనము పూజించుకొని సకల సుఖాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని విధాల ఈ యొక్క అమ్మవారు కూడా నవదుర్గలో ఒక అవతారంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది. ఇక అలాగే అమ్మవారి మరో రూపం శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారి అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? అమ్మ మహాలక్ష్మీదేవి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనము వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటాము, శుక్రవారం వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ప్రతి శుక్రవారం కూడా మనం ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క మహాలక్ష్మి అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారు డబ్బిస్తుంది, లక్ష్మి కాబట్టి డబ్బిస్తూ ఉంది అని చెప్పేసి అనుకుంటాం. అయితే ఈ యొక్క అమ్మవారిలో కూడా ఏంటంటే అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ములు వేరే, దాంతోపాటుగా దరిద్రలక్ష్మి వేరే. అందరూ ఏంటంటే ఈ యొక్క అష్టలక్ష్మి లోపలనే దరిద్రలక్ష్మి కూడా ఉంది అని చెప్పేసి ఒక భావన ఉంది అందరికి కూడా. కానీ అష్టలక్ష్ములు వేరే, ఈ యొక్క దరిద్రలక్ష్మి వేరే. అయితే మనము ఈ యొక్క అష్టలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి దరిద్రలక్ష్మి అనేది రాదు. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారికి లక్ష్మీదేవికి మనం ఏంటంటే బాగా పెట్టుకునే నైవేద్యం, చాలా ఇష్టంగా పెట్టుకునే నైవేద్యం ఏంటంటే అప్పాలు, తర్వాత మినుప గారెలు, దద్దోజనము, పులిహోర, దాంతోపాటుగా కొద్దిగా భక్షాలు, సీటు కానీ ఏదైనా కొన్ని భక్షాలు పెట్టుకుంటాము. అదేవిధంగా మళ్ళీ యొక్క అమ్మవారు ఎలా ఉంటుందంటే మనకు అన్నపూర్ణదేవికి వచ్చేసి కాషాయం రంగు చీర కట్టుకుంటాము. ఈ యొక్క లక్ష్మీదేవికి ఏంటంటే లేత పచ్చ, ఆకుపచ్చది లేత రంగు చీర కట్టుకోవచ్చు. లేదనుకుంటే ఎర్ర రంగు చీర కట్టి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయవచ్చు. అయితే మనకేంటంటే ఈ యొక్క అమ్మవారు ఎలా ఉంటుందంటే మనకు బయట ఫోటోలో ఏంటంటే 4 చేతులు ఉండి ఒక చేతిలో మన ఏంటి ఆ యొక్క లక్ష్మి కటాక్షం కోసమని ఒక చేతిలో అమ్మవారు ఒక కలశాన్ని పట్టుకొని ఆ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కిందికి పారవేస్తున్నట్టు, ఇంకొక చేతిలో అభయాస్తంతోని, ఒక చేతిలో 2 కమలాలు పట్టుకొని ఉంటుంది అమ్మవారు. దాంతోపాటుగా ఇక్కడ 2 పక్కల కూడా 2 గజాలు అంటే ఏనుగులు ఉండి కూడా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఈ యొక్క అమ్మవారు అభయాస్తంలో ఉంటుంది. అభయం అంటే వరాలు ఇవ్వడం అన్నమాట. అమ్మవారు వరాలు ఇస్తూ ఉంటుంది ఒక చేతితోని. ఇంకొక చేతితోని ఏంటంటే అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం బాగా కలగాలి, ఆర్థికంగా మెరుగుపడాలి అని చెప్పేసి కూడా ఆ యొక్క అమ్మవారు లక్ష్మీ రూపంలో ధనాన్ని ఇస్తూ ఉంటుంది. ధనాన్ని ఇచ్చుకుంటూ అమ్మవారు ఆ యొక్క భక్తులని కాపాడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆర్థిక ప్రకారంగా చాలా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పైకి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అయితే కేవలం ఈ యొక్క నవరాత్రులనే కాదు, మిగతా సమయాల్లో కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే అధిక మొత్తంలో లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఒక్కరోజు చేసి పక్కన పెట్టేసి మిగతా రోజులు మొత్తం నేను నా ఇష్టం వచ్చిన పూజ చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే అమ్మవారి అనుగ్రహం దొరకదు. మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎప్పుడు కూడా శుచి శుభ్రంగా ఉండాలి. మనం ఎంత శుభ్రంగా ఉంటే మనకు అమ్మవారు అంత అనుగ్రహాన్ని ఇస్తుంది. మనం పూజ చేస్తున్నాం కదా అని పూజ చేసుకుంటూ మిగతా అన్నీ కూడా మనకు నచ్చిన విధంగా ఉంటామనుకుంటే ఆ యొక్క అమ్మవారు అనుగ్రహం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు.
తర్వాత ఏంటంటే ఆ వచ్చిన ధనాన్ని కూడా, వచ్చిన డబ్బును కూడా ధార్మికంగా ఖర్చు పెట్టాలి. మళ్ళీ నాకు డబ్బు వచ్చింది కదా, నేను పనికిమాలిన పనులు 10 చేస్తా అంటే అమ్మవారు ఒప్పుకోదు. ఇక అలాగే అమ్మవారి మరో రూపం శ్రీ చండీదేవి. ఈ దేవి అలంకరణ ఎలా ఉంటుంది, అలాగే సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? అమ్మ చండీదేవి ఏంటంటే మనకు చండీ అమ్మవారిని ఒక్కో చోటు ఒక్కోలాగా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే చండీ కాబట్టి కాల రూపం, కాల అంటే ఏంటంటే నల్లటి రూపంలో మన ఎర్ర చీర కట్టుకొని లేదా నల్ల చీర కట్టుకొని నల్లటి రూపంలో అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అమ్మవారి యొక్క అవతారం ఎలా ఉంటుందంటే చండీ అమ్మవారిది త్రిశూలాన్ని పట్టుకొని అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది. అందులో కూడా ఎలా ఉంటుందంటే మనకు ఒక్కొక్క శాస్త్రం ఒక్కోలాగా చెప్పింది. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకు మార్కండేయ పురాణం తీసుకున్నట్టయితే మనకు అమ్మవారు ఎలా ఉంటుందంటే ఒక చేతిలో కత్తిని పట్టుకొని, ఖడ్గం పట్టుకొని, ఒక చేతి అభయాస్తంలా పెట్టి, ఒక చేతిలో శూలం పట్టుకొని, ఒక చేతిలో గద పట్టుకొని, మరొక చేతిలో విష్ణు సుదర్శన చక్రం పట్టుకొని అమ్మవారి దర్శనం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క చండీ అంటే ఏంటంటే ముగ్గురు అమ్మవార్ల యొక్క కలయిక. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ ముగ్గురి అమ్మవార్ల యొక్క కలయికనే మనకు చండీ. అయితే ఈ యొక్క చండీ అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా రాజవశీకరణ. ముగ్గురు నిధులు ఉన్నారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మనకు ఈ యొక్క ప్రపంచం ముందుకు వెళ్ళాలంటే 3 కావాలి. అంటే డబ్బు కావాలా, జ్ఞానం కావాలా, సంహారం కావాలా. ఈ 3 ఉన్న తెగింపు అన్నమాట. సంహారం అంటే ఇక్కడ తెగింపు. ఈ 3 ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ 3ని సపరేట్గా ముగ్గురు అమ్మవారిని పూజిస్తే మనకి ఎలాంటి ఫలితం వస్తుందో, ఈ యొక్క చండీ అమ్మవారిని పూజిస్తే మనకు అంతే ఫలితం వస్తుంది. ఈ యొక్క భగవంతుని కూడా ఎలా మొక్కాలి అంటే చాలామంది ఎలా మొక్తారంటే భగవంతుని, అమ్మవారిని కావచ్చు, అయ్యవారిని కావచ్చు, ఎలా మొక్తారంటే ఇలా దండం పెట్టుకుంటారు, కళ్ళు మూసుకొని ఇలా అంటూ ఉంటారు. వాళ్ళు కిందికి మీదకి ఎక్సర్సైజ్ చేస్తున్నారా, దేవునికి దండం పెడుతున్నారా అర్థం కాదు. ఎప్పుడైనా భగవంతునికి నమస్కారం చేసుకునేటప్పుడు ఇలా మన ముక్కుకు సూటిగా పెట్టుకొని నమస్కారం చేసుకొని కళ్ళు తెరిచి భగవంతుని చూడాలి. ఇలా పెట్టుకొని భగవంతుని చూసుకుంటూ నమస్కారం చేసుకుంటే ఆ యొక్క అమ్మవారు మనకు వరం ఇవ్వడం. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా కిందికించి పైదాకా చూడాలి. మళ్ళీ ఎలాగంటే స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క, భగవంతుడి యొక్క కాలు వేలు నుంచి తల వరకు ఇలా మంచిగా చూసుకుంటూ నమస్కారం పెట్టుకున్నట్టయితే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన కలుగుతుంది. అంతేకాని నేను గుడికి వెళ్ళాను కదా అని ఇలా అంటే నువ్వు అమ్మవారినే చూడవు. ఈ అమ్మవారు నిన్ను ఎలా చూస్తుంది? చూడదు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ చండీ అమ్మవారు అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు. మనకు పురాణాల ప్రకారం కూడా, మార్కండేయ పురాణంలో కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. ఈ యొక్క అమ్మవారు, చండీ అమ్మవారిని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎలాగంటే అమ్మవారికి మంచి నమస్కారం చేసుకొని మన కన్నులు తెరిచి అమ్మవారి యొక్క రూపాన్ని మొత్తం కూడా నిండారా మన కళ్ళలో చూసుకొని, మనసారా చూసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మన కోరిక చెప్పుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మీరు అనుకున్న పనులన్నీ ముందుకు వస్తాయి. ఒకవేళ అవకాశం ఉంటే మహాచండీ అవతారం ఉన్నప్పుడు అందరూ కూడా చండీ హోమం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా చండీ అమ్మవారి అవతారం ఉన్నప్పుడు లేదా ఈ నవరాత్రులు మొత్తం కూడా మీ మనసులో ఏమనుకుంటారంటే ఫస్ట్ ఒకసారి ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ గణపతి మంత్రం స్మరణ చేసుకొని తరువాత ఓం ఐహిం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనే మంత్రాన్ని స్మరించుకున్నట్టయితే అధిక మొత్తం లాభం ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పినందుకు మా యొక్క అర్చకులు అందరూ తిట్టుకుంటారు, ముఖంగా చెప్పారు, ఇట్లా చెప్పకూడదని తిట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే భగవంతుడి అనుగ్రహం అందరి మీద ఉండాలి, కేవలం మన పైననే కాదు అందరిపైన సమానంగా ఉండాలి. కాబట్టి లోక సంరక్షణార్థం, లోక కళ్యాణం కోసం ఈ మంత్రం మీ ద్వారా చెప్తున్నాను నేను. కాబట్టి దీనికి నిష్ట కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ మంత్రం చేసేవాళ్ళు నాన్ వెజ్ తీసుకోవద్దు, మద్యము తీసుకోవద్దు, ఏమీ తీసుకోకుండా శాకాహారం మాత్రం పాటించి ఈ యొక్క జపాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. లేదు మేము అన్నీ చేసుకుంటామంటే మాత్రం పైకి ఎవరు లేవరు. అది కూడా చెప్తున్నా. మేము మద్యం తీసుకుంటాము, తర్వాత మాంసం తీసుకొని అన్నీ చేసుకొని మేము జపం చేస్తామంటే ఇక మీ జీవితం ఆడికే సమాప్తం అంతే. ఇక ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి మరో రూపం శ్రీ సరస్వతీదేవి. ఈ సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అలాగే విశిష్టత ఏంటి, పెట్టాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? అమ్మ సరస్వతీదేవి వచ్చేసి మనకేంటంటే మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఎలాగంటే మనం అక్షరాభ్యాసాలు అవి అని చేసుకుంటూ ఉంటాము. సరస్వతీదేవి ఎలా ఉంటుందంటే తెల్ల చీర, గోల్డ్ బార్డర్ అంచుతోని ఉన్న చీరను కట్టుకొని ఆ యొక్క అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఒక చేతిలో వీణ పట్టుకొని, ఒక చేతిలో జపమాల పట్టుకొని, మరొక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని హంసవాహనం పైన లేదా కమలం పైన, పద్మం పైన కూర్చొని అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది జనాలకందరికీ కూడా. ఈ యొక్క అమ్మవారికి పూజించుకోవడం వల్ల ఏమవుతుందంటే జ్ఞానం ప్రసాదిస్తుంది. అందుకే మనం ఏమంటామంటే జ్ఞానస్వరూపిణి లేదా వేదస్వరూపిణి అని అంటాం అమ్మవారికి. ఈ యొక్క వేదవ్యాసుడు కూడా సరస్వతీదేవి యొక్క తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క వేదాలన్నీ కూడా రాశాడు అని చెప్పేసి
మనకు కొన్ని శాస్త్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనకేంటంటే ఈ యొక్క సరస్వతిని ఆరాధించుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి జ్ఞానము, మంచి విద్య, మంచి బుద్ధి ఈ మూడు కలుగుతాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళని కాదు, చిన్నపిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో ఈ మూల నక్షత్రం ఉన్న రోజు, ఈ నవరాత్రులలో మూల నక్షత్రం ఉన్న రోజు, సరస్వతి అలంకరణ ఉన్న రోజు ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి, మీ చిన్నపిల్లలను తీసుకువెళ్ళి ఒక పుస్తకము, ఒక పలక, ఒక బలపము, కొన్ని పెన్నులు తీసుకువెళ్ళి కొద్దిపాటిగా అక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే మరి పంతులు గారు మేము ఇదివరకే చేసుకున్న అక్షరాభ్యాసం మళ్ళా చేసుకోవచ్చు అంటే తప్పేమీ లేదు, తీసుకువెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఎలాగంటే 5వ తరగతి వరకు చదువుకున్న వాడిని, లేదంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఈ చదువుకునే పిల్లలను తీసుకువెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేసి, ఒకవేళ మీకు స్తోమత ఉన్నట్టయితే కొన్ని పలకలు, కొన్ని బలపాలు, కొన్ని పుస్తకాలు, కొన్ని పెన్నులు పంచినా కానీ అమ్మవారి అనుగ్రహం బాగా కలుగుతుంది. నైవేద్యంగా వచ్చేసి ఏంటంటే దద్దోజనం, అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం పెడితే చాలా సంతోషిస్తుంది అమ్మవారు. తర్వాత చింతపండు పులిహోర, దద్దోజనము, దాంతోపాటుగా ఏవైనా భక్ష్యాలు, చిన్నపాటి భక్ష్యాలు, నూనె పూల కానివ్వండి అలా. దాంతోపాటుగా ఏంటంటే మనకు హల్వా, రవ్వ కేసరి అంటాం కదా, ఆ రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పణ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శరన్నవరాత్రుల్లో అమ్మవారి మరో రూపం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. ఈ అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అలాగే విశిష్టత, నైవేద్యం ఏం సమర్పించాలి గురుగారు? అమ్మ లలితా త్రిపుర సుందరి, ఈ అమ్మవారిని పూజించుకుంటే, ఇందాక మీకు చండీ అమ్మవారి గురించి లేదా చెప్పాను, ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటే సకల శుభాలు కలిగినట్టే. ఇక ఎలాగంటే మనకు కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 33 కోట్ల దేవతలు, త్రిమూర్తులు, అదేవిధంగా గణపతి, దాంతోపాటుగా సిద్ధి, బుద్ధి, కుమారస్వామి వీళ్ళందరి శక్తి ద్వారా ఉద్భవించిన దేవత ఈ యొక్క లలితా త్రిపుర సుందరి. అందుకే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం పట్టుకొని ఒక చెరుగడ పక్కన పెట్టుకొని అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ అమ్మవారికి మామూలుగా ఏంటంటే మరీ ఎరుపు కాకుండా కొద్దిపాటిగా ఎరుపు, మా లైట్ రెడ్, ఆ ఎరుపు రంగు చీర అమ్మవారికి చాలా ఇష్టంగా భావించి అమ్మవారికి ఒక చీరలు అలంకరిస్తారు. చెరుకు గడ ఖచ్చితంగా పెడతారు నవరాత్రులలో. దాంతోపాటుగా అమ్మవారికి నైవేద్యంగా వచ్చేసి ఏంటంటే మధురము, స్వీట్ చాలా ఇష్టం అమ్మవారికి. స్వీటు, అదేవిధంగా ఏంటంటే పరమాన్నము, బెల్లం పరమాన్నము, చక్కెర పరమాన్నం కాదు, బెల్లం పరమాన్నము, చక్కెర పొంగలి, ఇవి చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేసుకొని అమ్మవారు ఆరాధిస్తూ ఉంటాం. ఈ లలితాదేవి ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలు చాలా ఆరాధిస్తారు. మనకు ఒక దేవాలయానికి వెళ్ళినా అక్కడ కుంకుమార్చన చేసేటప్పుడు కూడా లలితా సహస్రనామాలు చెప్పుకుంటూ అదేవిధంగా లలితాదేవి ఆరాధన చేసుకుంటూ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, అదేవిధంగా భర్త క్షేమంగా ఉంటాడు. ఈ ఇంటిలో కూడా ఏవైతే చిన్నపాటి గొడవలు ఉంటాయో అవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అన్యోన్యత చేకూరుతుంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి కుంకుమార్చన చేయడం వల్ల, అమ్మవారి కుంకుమ అంటే చాలా ఇష్టం, కుంకుమార్చన చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారి అనుగ్రహం అధికంగా పొందుతాము. అందుకే వేరే యొక్క గుళ్ళల్లో కానివ్వండి, లేకపోతే నవరాత్రుల్లో కానివ్వండి ఏం చేస్తారంటే మనకు ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు లలితా త్రిపుర సుందరదేవి యొక్క అవతారంలో ఉన్నప్పుడు సామూహికంగా కుంకుమార్చన కూడా చేస్తాం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అందరికీ దక్కాలి అని చెప్పేసి మనం సామూహికంగా కుంకుమార్చన చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క అమ్మవారు ఏంటంటే లలితా త్రిపుర సుందరి ఏంటంటే శ్రీచక్రానికి కూడా అధిష్టాన దేవత అమ్మవారు. శ్రీచక్రానికి కూడా అధిష్టాన దేవతగా ఈ లలితా త్రిపుర సుందరి, అదేవిధంగా రాజరాజేశ్వరి ఇద్దరు కూడా ఉంటారు. ఈ లలితా త్రిపుర సుందరి కూడా శ్రీచక్రంలో ఒక భాగాన్ని, ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా సకల సుఖాలు కలిగి ఉన్నన్ని రోజులు కూడా సుమంగలిగా, ఐశ్వర్యవంతంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి ఈ అమ్మవారిని మనం పూజించుకోవడం జరుగుతుంది. ఇక అలాగే అమ్మవారి మరో రూపం శ్రీ దుర్గాదేవి. దుర్గాదేవి రూపం ఆ రోజు అవతారం ఎలా ఉంటుంది, అలాగే అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? అమ్మ దుర్గాదేవి మనకు చాలా చోట్ల మామూలుగా మనకైనా సరస్వతి ఆలయాలు కానివ్వండి, చండీ ఆలయాలు కానివ్వండి చాలా తక్కువ ఉన్నప్పటికీ దుర్గాదేవి యొక్క ఆలయాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఎక్కడ పోయినా మనకు ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే ప్రతి గల్లీకో దుర్గాదేవి ఉంటుంది, ప్రతి కాలనీలో కూడా ఒక దుర్గా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటారు. చాలుగా ఒక 5 కాలనీ తిరిగామంటే 2 గుళ్ళు ఉంటాయి దుర్గా అమ్మవారి. ఈ యొక్క దుర్గా అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏమో దుర్గా అంటే దుమ్ దుర్గాయ నమః, దురిత సంహారిణి, దురుగుణాలను తీసే తల్లి దుర్గాదేవి. ఈ యొక్క దుర్గా అమ్మవారికి ఎరుపు రంగు చీర ధరించుకొని చింతపండు పులిహోర, అమ్మవారికి ఇష్టంగా చింతపండు పులిహోర, ఎరుపు రంగు చీర ముఖ్యంగా. తర్వాత నైవేద్యం ఇంకా మీరు ఏమైనా పెట్టుకున్నా
సమర్పణ చేసుకున్న అమ్మవారే వద్దని చెప్పదు, నైవేద్యంగా సమర్పణ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల ఏమో దుర్గుణాలు, దుర్గే హరతి, దుర్గుణాలు, ఈ యొక్క దుర్గుణాలు మొత్తం కూడా తీసేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే శత్రు సంహారం జరుగుతుంది. అదేవిధంగా దుర్గుణాలన్నీ కూడా దూరం చేస్తుంది అమ్మవారు. మనం అందుకే దుర్గా అష్టమి అని చెప్పేసి అనుకుంటాం. అష్టమి రోజు అయినంత మట్టుకు ప్రతి చోట కూడా ఈ అష్టమి రోజే దుర్గమ్మవారి పూజ చేసుకుంటాం మనము. ఈమె ఆరాధన చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దుర్గమ్మ ఆరాధన చేసుకోవడం వల్ల సకల సుఖాలు కలుగుతాయి. అదేవిధంగా దుర్గుణాలు దూరం చేస్తుంది. దురిత సంహారిణి, జయ దుర్గే, హర దుర్గే, శివ దుర్గే, జయ జయ దుర్గే అంటావు. అంటే ఈ యొక్క దుర్గమ్మను పూజించడం వల్ల ఏమవుతుందంటే సకల సుఖాలు కలుగుతాయి, అన్నిట్లో జయం చేకూరుతుంది, శత్రు సంహారం జరుగుతుంది. దాంతోపాటుగా మన దుర్గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం చేసే అమ్మవారు దుర్గామాత. అందుకే దుర్గామాత ఎలా ఉంటారంటే ఆ త్రిమూర్తుల యొక్క శక్తిని కూలి ఉంటారు. దుర్గామాత అంటేనే ముగ్గురు మూర్తులు. త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ ముగ్గురు శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ ముగ్గురు యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన మాత దుర్గామాత. ఈ ముగ్గురికి ఎలా అంటే శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు ఈ దుర్గామాతకు ఒక్క మాతకు మాత్రమే ఉంటాయి. అందుకే అమ్మవారి చేతిలో ఈ ముగ్గురు ఆయుధాలు ఉంటాయి. వీటితో పాటుగా ధనుర్బాణాలు కూడా ఉంటాయి. మళ్ళీ అమ్మవారికి ధనుర్బాణాలు, గద, చక్రము, త్రిశూలము, ఖడ్గము, అండ్ మళ్ళీ దాంతోపాటుగా మళ్ళీ ఏముంటుంది, కొన్ని చోట్లలో అమ్మవారు దర్శనం ఇచ్చేటప్పుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని కూడా పట్టుకొని అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అన్నీ కూడా నా నుంచే వచ్చాయి, అన్నీ మళ్ళీ నాలోకే వెళ్తాయి అని చెప్పే అవతారమే దుర్గా అవతారము. ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజించుకొని, అమ్మవారికి ముఖ్యంగా దుర్గమ్మకి ఏంటంటే నిమ్మకాయలు చాలా ఇష్టం అమ్మవారికి. అమ్మవారికి దుర్గామాత ఉన్న రోజు ఖచ్చితంగా నిమ్మకాయల దండ వేయాల్సిందే. నిమ్మకాయల దండ వేసి ఆ యొక్క నిమ్మకాయ దండల నుంచి ఆ అమ్మవారి అలంకరణ అయిన తర్వాత పూజ అనంతరము ఆ దండల నుంచి తలా ఒక నిమ్మకాయ తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా, లేదంటే అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి నిమ్మకాయ తీసుకువెళ్ళి మనము ఇంట్లో పెట్టి పూజించుకున్నా, లేదా గుంబానికి కట్టినా ఎలాంటి దుష్టశక్తులు అనేటివి కూడా మీ ఇంటి దగ్గరికి రానే రావు, సకల సుఖాలు కలగజేస్తుంది. కాబట్టి దుర్గాష్టమి రోజు అందరూ కూడా నేను చెప్పిన విధంగా ఆ యొక్క నిమ్మకాయలతో అమ్మవారికి ఆరాధన చేసి ఆ నిమ్మకాయని కనుక మీరు ఇంట్లో కట్టుకున్నట్టయితే మీ దగ్గరికి ఎలాంటి దుశ్శక్తులు రాకుండా బయటనే అడ్డుకట్ట వేస్తుంది, సకల సుఖాలు కలగజేస్తుంది, అన్ని విధాలా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇక అలాగే చివరి రోజు 9వ రోజు శ్రీ మహిషాసుర అమ్మవారు. ఈ అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది, అదేవిధంగా నైవేద్యం ఏం సమర్పించాలి ఈరోజు? మహిషాసుర మర్దిని అమ్మవారు ఎలా ఉంటుందంటే అమ్మవారి యొక్క చీర కొద్ది చోట్లలో ఎర్రపు రంగు చీర కడతారు. ఆ అమ్మవారి కొన్ని చోట్ల ఏంటంటే వంకాయ రంగు చీర కట్టేసి మినపగారెలు, తర్వాత అమ్మవారికి మినపగారెలు, దాంతోపాటుగా దద్దోజనము, కొద్దిపాటిగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇవి నివేదనగా పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారు ఎలా ఉంటుందంటే మహిషాసురమర్దిని అమ్మవారు ఒక చేతిలో ఒక చిప్పను పట్టుకొని ఆ చిప్పలో రక్తం కారుతూ ఉంటుంది. వచ్చే చిప్పను పట్టుకొని మరొక చేతిలో ఒక రాక్షసుని యొక్క తలను పట్టుకొని, అదేవిధంగా ఒక చేతిలో ఖడ్గము, త్రిశూలాన్ని పట్టుకొని అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. అమ్మవారు ఎలా ఉంటుందంటే నాలుక బయటికి పెట్టుకొని, ఎర్రటి నాలుక బయటికి పెట్టుకొని అమ్మవారు జుట్టు విరబోసుకొని, కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే, కొన్ని పురాణాలు ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఎరుపు రంగు వర్ణంలో ఉంటారని చెప్తున్నారు. ఎరుపు రంగు అంటే బంగారము రాగి మిక్స్ చేసి ఏ రంగు వస్తుందో ఇంచుమించు మన మనిషి యొక్క రంగులో ఉంటుంది. కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే అమ్మవారు నల్లగా ఉంటుందని కూడా కొన్ని శాస్త్రాలు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అమ్మవారిని ఎలా ఉంటుంది, ఇంకొక అవతారం ఎలా ఉంటుందంటే అమ్మవారి ఈ అవతారంలో మెడలో ఏముంటుందంటే అమ్మవారికి పురెలమాల ఉంటుంది. అమ్మవారికి పురెలమాల వేసుకొని ఆ చేతికి మొత్తం ఇక్కడ నడుము కాడ మొత్తం కూడా అమ్మవారు ఆ రాక్షసుల యొక్క చేతులను కట్టుకొని మెడలో కూడా పురెలమాల వేసుకొని అతి క్రూర భయంకరంగా ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, నేను ఎలా వర్ణిస్తాను అమ్మవారిని అంటే, అతి క్రూర భయంకర దుష్ట సంహారిణి, ధర్మస్థాపని, అధర్మ ధ్వంసని, భక్త రక్షని, దుష్ట శిక్షని, కాలాతీతిని, కాలరూపిణి, అతి క్రూర భయంకరి, మాంస భక్షని, రక్తదాహ నివాసిని అని చెప్పేసి నేను అమ్మవారిని వర్ణిస్తాను నేను. ఎందుకంటే అమ్మవారు అంత భయంకరంగా ఉంటుంది. చిన్నపిల్లలు కనుక అమ్మవారిని చూసినట్టయితే భయపడతారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే సకల సుఖాలు కలుగుతాయి. ఈ అమ్మవారు అంటే ఏంటంటే సుఖాలు ఇచ్చే తల్లి. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది, సకల సుఖాలు కలుగుతుంది. తర్వాత శత్రునాశనం కలుగుతుంది. ఎవరికైతే ఈ తాంత్రిక ప్రకారంగా కొన్ని చేస్తూ ఉంటారు, చెడు విద్యలు ఉంటాయి, కొన్ని శుద్ర విద్యలు అంటాం. మనం ఏం చేస్తామంటే చేతబళ్ళు కానీ ఈ బాణావతి ఇవన్నీ చేసేవారు ఉంటారు. అలాంటి యొక్క దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా కానీ ఈ యొక్క అమ్మవారిని పూజించుకున్నా, ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసినా కానీ అవి అన్నీ కూడా తొలగే అవకాశం అధిక మొత్తంలో ఉంటుంది. అయితే ఈ యొక్క అమ్మవారు మనకి ఎలాగంటే వంకాయ రంగు చీర కట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు.
కొన్ని చోట్ల ఎర్ర రంగు చీర ఉంటుంది. అమ్మవారికి నివేదనగా ఇందాక మీకు చెప్పినట్టుగా చక్కెర పొంగలి, దాంతోపాటుగా మన మినపప్పు గారెలు, పెసర గారెలు, దాంతోపాటుగా మనం ఏమైనా చేసుకుంటామంటే భక్షాలు. ఏ అమ్మవారికైనా భక్షాలు కామన్గా పెట్టొచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. తర్వాత అమ్మవారికి చింతపండు పులిహోర, దద్దోజనము మన స్తోమతకు తగ్గట్టుగా మనకు అందుబాటులో ఉన్నాయి చేసుకొని అమ్మవారి నివేదన చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రునాశనం కలిగి ఎవరైతే ఈ యొక్క దుష్టగ్రహ పీడలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరికీ కూడా అమ్మవారు రక్షించే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి. అయితే ఈ మహిషాసుర మర్దిని అమ్మవారి తర్వాత కూడా రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంలో అమ్మవారు కనిపిస్తారు. అయితే ఈ అవతారం ఎలా ఉంటుంది, అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? ఓకే, చెప్తాను వినండి. నిజానికి నవదుర్గలు 9 అయిపోయినాయి. మహిషాసుర మర్దిని యొక్క అవతారానికి నవదుర్గలు 9 అయిపోయినాయి. మనం ఏమంటాము, నవదుర్గలు అంటాము, నవరాత్రులు అంటాం. 9కి అక్కడ సమాప్తం అయిపోయినాయి. కానీ మనం ఏంటంటే అమ్మవారిని ఎప్పుడు కూడా ఉగ్ర రూపంలో చూడకూడదు. ఇప్పుడు ఎలాగంటే మన దగ్గరకు అమ్మవారు వచ్చారు, అమ్మవారు కోపంగా ఉన్నదనుకోనండి, ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు వచ్చి ఎలా ఏం చేస్తుంది, ఎవరిని సమరసం తెలియదు. ఈ భక్తులు కూడా ఏంటంటే అమ్మవారు కోపంగా వచ్చింది అనుకోనండి, ఎలా ఉంటుందంటే భయపడతా ఉంటాం. కోపంగా ఉన్న అమ్మవారు, ఉగ్రంగా ఉన్న అమ్మవారి దగ్గరికి పోయి మనం చూడాలన్నా ఏమన్నా మాట్లాడాలన్నా మనం భయపడతా ఉంటాం. కానీ అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ నవరాత్రులు చివరి రోజు ఉగ్రంగా ఉంటుంది. అమ్మవారు చాలా కోపం రూపంలో, ఉగ్ర రూపంలో మనం దర్శించుకుంటాం. తర్వాతి రోజు ఏం చేస్తామంటే రాజరాజేశ్వరిదేవి అమ్మవారిగా పూజ చేసుకొని అమ్మవారికి శాంతింపజేస్తాం. ఈ 9 రోజులు కూడా మనం పూజ చేసుకున్న తర్వాత చివరి రోజు అమ్మవారిని శాంతిపరుస్తాము. అందుకే చాలా దేవాలయాలలో కూడా చాలా చోట్ల ఏం చేస్తారంటే చివరి రోజే మహాపూర్ణావతి చేస్తారు. చివరి రోజు అమ్మవారికి వివిధ రకాల విశేష అభిషేకాలు, విశేషంగా అలంకరణ చేసి విశేషంగా అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చేసి అమ్మవారిని శాంతింపజేసి నవరాత్రి సమాప్తం చేయడం జరుగుతుంది. అయితే 10వ రోజే మనకు దసరా ఉంటుంది. మళ్ళీ 10వ రోజే మనకు విజయదశమి అని చేసుకుంటాం. ఈ యొక్క అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఏంటంటే శ్రీచక్ర రాజనిలయని రాజరాజేశ్వరి మాత అని అంటాం. శ్రీచక్ర రాజనిలయని అంటే శ్రీచక్రానికి అధిపతి. ఇందాక మీకు చెప్పాను, ఎవరెవరని చెప్పాను మీకు ఇందాక, బాలత్రిపుర సుందరి ఒక అధిష్టాన దేవత అని చెప్పాను. దాంతోపాటుగా మళ్ళీ ఏమని చెప్పాను, లలితా త్రిపుర సుందరి కూడా ఒక అధిష్టాన దేవత అని చెప్పాను. తర్వాత ఈ అందరికీ కూడా హెడ్ శ్రీచక్రంలో అంటే ఎవరై అంటే రాజరాజేశ్వరి దేవి. అందుకే మనం అంటాం శ్రీచక్ర రాజనిలేని రాజరాజేశ్వరి మాతాయే నమః అంటాం. ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటే రాజరాజేశ్వరి పేరు ఉంది. రాజ అంటే రాజరికం, రాజేశ్వరి రాజరాజేశ్వరి అంటే మనకు సకల సుఖాలు కలగజేసి ఒక ఉన్నత స్థాయిలో ఉంచే అమ్మవారు. ఆర్థికంగా, దాంతోపాటుగా ఆరోగ్య ప్రకారంగా, మానసికంగా అన్ని రకాలుగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే అమ్మవారు ఎవరయ్యా అంటే ఈ యొక్క రాజరాజేశ్వరి దేవి. ఈ యొక్క అమ్మవారికి ఏంటంటే ఎరుపు రంగు చీర ధరిస్తుంది అమ్మవారు. అమ్మవారికి నివేదనగా ఏవన్నా పెట్టొచ్చు, పర్టికులర్గా ఇది మాత్రమే పెట్టాలని అమ్మవారికి ఏమీ లేదు. అమ్మవారికి ఏంటంటే భక్ష్యాలు, పులిహోర, దద్దోజనము, పెరుగన్నము, దాంతోపాటుగా వడలు, గారెలు, దాంతోపాటుగా మినపప్పు మినప గారెలు, పెసర గారెలు, తర్వాత కొన్ని పప్పు దినుసులతో మనం తాలింపేసి పెడతాం. అవి కూడా అమ్మవారికి సమర్పణ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఈ మధురము స్వీట్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి నివేదన చేసుకొని మన యొక్క కోరిక చెప్పుకుంటే ఈ 9 రోజులు ఏవైతే మనము అమ్మవారి పూజ చేసుకున్నామో, ఏ అమ్మవారి పూజ చేసుకున్నామో వీళ్ళందరూ కూడా ఎలాగంటే ఒకరోజు ఉగ్రంగా ఉంటారు, ఒకరోజు శాంతంగా ఉంటారు, ఒకరోజు ఉగ్రంగా ఉంటారు, ఒకరోజు శాంతంగా ఉంటారు. కానీ 9 రోజు అయిన తర్వాత చివరి రోజు ఏం చేస్తామంటే మహాబలిహరణము, మహాపూర్ణావతి అన్ని సమర్పణ చేసుకొని అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారములో అమ్మవారిని శాంతింపజేసి ఈ యొక్క జనాలకందరికి కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవ కోటికి, అదేవిధంగా ప్రతి ఒక్క జీవకోటికి అన్నిటికి కూడా నీ శాంతి రూపంగానే దర్శనం ఇవ్వాలి తల్లి, ఎలాంటి ప్రళయాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ప్రార్థన చేసి ఆ 10వ రోజు రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని ఉద్వాసన చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు అమ్మవారి అవతారాల గురించి, విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు.